ఆయన. సో తిరుపతి లడ్డు గురించి చాలా రకాలుగా న్యూస్ వస్తున్నాయి కదా, అవును. ఏమనుకుంటున్నారు మీరు? అది నేను ఫేక్ అనుకుంటున్నాను. ఫేక్ అని ఫస్ట్ ఎందుకు? ఆఫ్ ఆల్ నా ఆలోచన ఫేక్ అనుకుంటున్నాను. ఎందుకంటే నా అనుభవంలో తిరుపతి నేను కమ్సే కమ్ 2005 నుంచి తిరుపతికి వెళ్తున్నాను, వస్తున్నాను. నాది ట్రావెల్ ఫీల్డ్. ఓకే. పోతున్నా వస్తున్నా ఆ లడ్డు ఎంత మధురమో నాకు తెలుసు. కానీ ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి ఇంత ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేయడం ఎందుకు చేస్తున్నాడు తను? ఎవరు? దొరగారు. మ్మ్. ఇంకా ఆయన పేరు చెప్పడం మనం మంచిది కాదు. మనం సామాన్యం కదా, చెప్పుకూడదు. తెలుసు అందరికీ, లోకానికి. మ్మ్. కానీ తిరుపతి లడ్డు అంటే ఎంత అమృతమో, ఆ లడ్డు వచ్చినా కానీ 10 మందికి మనం పంచుతాము. అంత మధురంగా ఉంటుంది. ఆ లడ్డు గురించి ఇంత టాకింగ్ రావడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అదే పంది కొవ్వు అలా అలాంటి కలుపుతున్నారు మాటలు రాకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంది కొవ్వు, ఇంకా వేరే వేరే వగేరా వగేరా. ఆ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ ఎంత కొలువు ఉన్నాడు మనకు తెలుసు, అందరికీ జనాలకు. మన ఒక్క ఇక్కడి నుంచే కాకుండా తమిళనాడు ఎక్కడి నుంచో భక్తులు వస్తుంటారు ఆయన లడ్డు కోసం, లడ్డు ప్రసాదం కోసం. ఎంతో మంది మనం ప్రాధేయపడతాము ఆ ప్రసాదం దొరకాలని. కానీ ఆ ప్రసాదం గురించి కూడా మనం ఇంత నీచంగా మాట్లాడుకోవడం మన దురదృష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి మన తెలంగాణ ప్రజలు గురువా గారి వాళ్ళు తిరుపతి లడ్డు అంటే దొరకడమే మహాప్రసాదం అనుకుంటారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇది ఫేక్ న్యూస్. ఏదో ఆశించి, ఏదో దుర్మార్గంగా ఆశించి ఆయన ఏదో అనౌన్స్మెంట్ చేసి, మరి ఆయన చేసిన ఆలోచన మరి ఇంకా వాళ్ళ వ్యతిరేక వాళ్ళు చేసిరా తెలియదు. అంటే అసలు తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు అని అనుకుంటున్నారు? కల్తీ ఏ ఉండదండి. కల్తీ అనేది అసలు లేదు. మంచిగానే ఉంది, ప్రసాదం మంచిగానే ఉంది. కాకపోతే వీళ్ళు చెప్పిన మాటల విధంగా ఇది ఒక న్యూస్ క్రియేట్ చేయనీక, ఇలా ఈ విధంగా చెడు చేయనీక, ఆ దేవదేవుణ్ణి, ఆ వెంకటేశ్వరుని చెడు దారిలో పట్టించనీక, భక్తులను చెడు దారిలో పట్టించనీక ఎన్నో ఉంటాయి. కాబట్టి మనం ఆ ప్రసాదం గురించి మనం తప్పు మాట్లాడకూడదు. ఆ వెంకటేశ్వర స్వామిని మనం తప్పు మాట్లాడకూడదు. దేవదేవుడు అందరికీ ఆయన ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి, మనం తప్పు పడకూడదు. ఇది నా కోరిక. కాకపోతే మీ న్యూస్ కూడా మీరు కవర్ చేసుకోవాలి కొంచెం అందరినీ. ఎందుకు ఈ విధంగా వ్యతిరేకంగా ఇన్ని సంవత్సరాలకు, ఒక యుగానికి అనుకోండి, ఒక యుగం అంటే ఒక 100 ఏళ్ళ తర్వాత కూడా మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది సమస్య కాదు. అది వాళ్ళు మాట్లాడితే మనకు పాపం. అది మాట్లాడితే కూడా పాపమే. ఆ లడ్డు గురించి ఆయన ఏదైనా పెట్టని, ఒక యుగ పురుషుడు ఆయన. అందరికీ అన్యం పుణ్యం ఆయనే చూసుకుంటాడు. ఏదైనా సరే కోట్ల జనాభా ఆయన దగ్గరికి వెళ్తారు, కోట్ల ప్రసాదం ఆయనకు పోస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వడ్డీ కసల వాడు. ఆయన ఎప్పటికీ వడ్డీ కసల వాడే. అంటే ఆ దేవదేవుని మనం నమస్కరించుకోవాలి. అంతే నేను తెలియజేస్తున్నది. ఇంకా చెప్పండి. రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఉందండి. ఇప్పుడు రాజకీయ నాయకులు హస్తం ఉంది కాబట్టి ఈ చెడు ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. ఇంతకుముందు మనకి ఏ రాజకీయం, కేసీఆర్ వచ్చిండు, ఏమన్నా ఈ తిరుపతి లడ్డు గురించి ఏమన్నా ప్రస్తావన తెచ్చిండా? ఇక్కడ మన లోకల్లో మాట్లాడుకున్నాం. కానీ మరి ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకు ఇట్లాంటి దుష్ప్రచారం మనకు లేకున్నా కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏ తరపుకెళ్ళి వచ్చింది? ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినందుక? మరి ఆయన ఏమన్నా వాళ్ళ ప్రత్యర్థులు కానీ, ఇంకా వాళ్ళ నాయకులు కానీ, ఇంకా వాళ్ళు ఏమన్నా ఇంకా కొద్దిగా గొప్ప దొంగలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ తరపుకెళ్ళి కానీ ఏమన్నా దుష్ప్రచారం చేస్తురా? ఇంకా మనకైతే తెలంగాణలో మన అటువంటి టాపిక్ మనం చేయలేదు, మనం చేయం కూడా. ఏదన్నా రాయిని పెట్టినా దేవుడు అని మొక్కుతాం మేము. అది మా భక్తి. మీరైనా సరే అమ్మ తల్లి కనిపించినట్టే మీకు మొక్కుతాం. అదే మా ఒక గొప్పతనం. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళకు వివాదాలు వచ్చి తిరుపతి లడ్డుని తప్పుడు దారిలో పట్టించినందుకు మేము క్షమించాం. తెలంగాణ ప్రజల విధంగా మేము పోరాడతాం. ఇట్లా ఏ పరిస్థితుల్లో మేము పోరాడతాం. ఇప్పటి వరకు మేము అట్లాంటి దుష్ప్రచారం ఎక్కడ రాలేదు. కర్ణాటక కానీ ఏది కానీ ఎంతోమంది ప్రజలు వస్తుంటారు. కానీ వాళ్ళు ఏ విధంగా కానీ ఈ రాంగ్, ఈ లడ్డు బాగలేదు, ఇది మంచిగా లేదని ఎవరు చెప్పలేదు. కాకపోతే మేమేమంటున్నామంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో తేడా వచ్చి ఇలాంటి పరిస్థితి తెచ్చినందుకు మేము బాధపడుతున్నాం.
వాళ్ళిద్దరి మధ్యలో విభేదాల వల్లనే ఇలాంటి మ్యాటర్ వచ్చింది ఇలాంటి మాటలు వచ్చినందుకు కూడా మేము తెలంగాణ ప్రజలు బాధపడుతున్నాం. మేము ఇప్పటికి కూడా ఎందుకు ఇలాంటి ప్రచారం ఎప్పుడు రాలేదు. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇంత ప్రజల మధ్యలో ఈ విధంగా ఎప్పుడు టాకింగ్ రాలేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మేము తెలంగాణ ప్రజలైనా మేము పోరాడతాం. వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేసినా కానీ మేము అది నమ్మం. మా అభిమానం, మా దేవుడు, మా భక్తి. ఓకేనా? ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఆ చంద్రబాబు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కానీ మేము చూసుకుంటాం. అవునండి. రేపు నాడు ఇలా లడ్డు అంటాడు, తెలంగాణలోకి వచ్చి ఇక్కడికి వచ్చి మేము నిలుస్తాం. మీరు ఏమైనా ఉంటారంటే అందరికీ అన్నదమ్ములకు కూడా విడదీసే ప్రసక్తి ఉంది. ఇప్పుడు ఒక దేవుని విషయంలో ఇంత చేసిందంటే విడదీస్తాడు ఇక, అంతే కదా. ఇప్పుడు సమాజం ఇప్పుడు మనకి ఈ స్టేట్లో బతుకుతున్నాం అంటే ఒకటి ఆలోచించండి. ఈరోజు చిన్న లడ్డు అంటే ఇప్పుడు కోట్ల జనాభా విషయంలోనే వాళ్ళను కూడా కురిపికిరి చేసిండు. మరి మనం రేపటి నాడు ఇది ఎక్కడికో దారి తీస్తుందని నేను అనుమానపోతున్నా. కాబట్టి నేనేమంటున్నా, ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేయనగా ఇలాంటి దుష్ప్రచారం నేను చేయవద్దు. మీరు దయచేసి ఇప్పటికి మీ పైన ఎంతో విద్యార్థులకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంతో మర్యాద ఉంది. ఈ మర్యాదను మీరు కాపాడుకోవాలని అందుకని నేను ఏమంటున్నా అంటే చంద్రబాబు గారికి నేను నమస్కరించగా, ఆయన ఇంత చదువుకున్న వ్యక్తిగా, ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తిగా, ఒక సైబర్ టవర్ నిర్మించిన వ్యక్తిగా, సాఫ్ట్వేర్ ఒక పునాదిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా చీప్గా ఎందుకు ఆలోచించాడు, చీప్గా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇంత చీప్ క్యారెక్టర్ ఎందుకు అవుతుంది, ఎందుకు ఇంత అర్ధాంతరంగా ఇట్లా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఆ బాబు గారికి నా మనవి ఏంటంటే ఇలాంటి దుష్ప్రచారం చేయకూడదు. సమాజంలో వెలగండి, అందరితో కలిసిమెలిసి ఉండండి, పేరు తెచ్చుకోండి, అంతే. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? రమేష్ గౌడ్. తిరుపతి లడ్డు గురించి చాలా రకాలుగా న్యూస్ వస్తున్నాయి కదా, మీరేమంటారు? వ్యతిరేకరిస్తారా లేదా అది నిజమే అంటారా? మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది నిజమా అబద్ధం అనేది అది ఇప్పుడు ప్రజెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. అది మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఏదైనా కాన్ఫిడెన్స్గా మనకు రిపోర్ట్ నిర్ధారణ జరుగుతుంది. అప్పుడు మనం దాన్ని కన్ఫామా నిజమా అబద్ధం అనేది దాంట్లో క్లారిఫికేషన్ మనకు తెలుస్తుంది మేడం. తిరుపతి అనేది చాలా పవిత్రమైన ప్లేసు. మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన యొక్క ఏమంటారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చాలా భక్తి ప్లస్ చాలామందికి ఫేమస్. ఆయన చాలామందికి మన యొక్క బరువు బాధ్యతలు, మన యొక్క బాధల్ని తీర్చేవాడు మన యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. చాలా చాలా మంచి, మనకు అన్ని విధాలుగా మంచి జరగాలన్నా ఏదైనా మనం అక్కడికి వెళితే మనకు మంచి జరుగుతుందనే ఒక నమ్మకం ఆ దైవంకి ఇట్లా జరుగుతుందని. కానీ కొంతమందికి రూమర్స్ అంటారా మరి లేదా నిజమా కాదా అనేది ఆ యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఏదైనా తెలుస్తుంది మేడం. కాకపోతే ఏంటంటే అదొక తిరుపతి అనేది చాలా పవిత్రమైన ప్లేస్. రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉందనుకుంటున్నారా? రాజకీయ నాయకుల అభిప్రాయం ఏమిందంటే మేడం, ప్రజెంట్ వాళ్ళు ఒకవేళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అంటే ఇద్దరి మధ్యలో ఫైటింగ్ వల్ల కూడా మనం వాళ్ళిద్దరి మధ్యలో కూడా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కూడా ఇట్లా జరుగుతుందని మేము అభిప్రాయిస్తున్నాం మేడం. కానీ చాలా పవిత్రమైన ప్లేసు. అలాంటి పవిత్రమైన లడ్డు మీద ఇలాంటి విచారాలు జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఉండొచ్చు మేడం, చెప్పలేం. కాకపోతే మాకు ఏదైనా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టింగ్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఏదైనా చట్టపరంగా న్యాయంగా మనం ముందుకెళ్తే మనం దేనికైనా మేము న్యాయం జరగాలని చూస్తున్నాం. అలాంటి మనం ఈ సమస్త లోకాన్ని అందరినీ కాపాడే వెంకటేశ్వర స్వామికి ఇలాంటివి జరిగిందంటే సమంజసం. ఇట్లాంటివి జరగకూడదు. ప్లస్ ఏదున్నా అది అబద్ధం నిజమైతేనేమో అలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని మా యొక్క ప్రార్థన. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం.